నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. బాలాజీ తండా సమీపంలోని జేఎస్డబ్ల్యూ మైత్రా ఆకాశ్ పవర్ లిమిటెడ్ సోలార్ ప్లాంట్ యాజమాన్యం తమను మోసం చేస్తుందని స్థానిక రైతులు ఆందోళనలకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ వ్యవహరిస్తుందని, తమ భూములను ఆక్రమించడమే కాకుండా గ్రామ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. We want justice. 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 నా పేరు బాలాజీ అండి. బాలాజీ గ్రామ పంచాయతీ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నసర్లపల్లి గ్రామ పంచాయతీ నుండి మరియు బోత్యతండ గ్రామ పంచాయతీ నుండి 2 వార్డులు డివైడ్ అయ్యి ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అది బాలాసండ గ్రామ పంచాయతీగా ఏర్పడడం జరిగింది. మా గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ పరిధిలోకి ఆకాశ్ పవర్ ప్లాంట్ లిమిటెడ్ అనేది వచ్చిందన్నట్టు. వచ్చిన తర్వాత మేమేం చేసినామంటే, గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకొని ట్యాక్స్ పే చేయమని వరుసగా 3 నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అయినా వాళ్ళ నుంచి ఎటువంటి మాకు సమాధానం అనేది రాలేదు. తర్వాత రెండవ సమస్య ఏంటంటే, మాకు రెవెన్యూ సర్వే నెంబర్లో మా పరిధిలోకి వచ్చిన రెవెన్యూ సర్వే నెంబర్లలో పని కేటాయించాలి అంటే, మా గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు వర్కర్లు మాత్రమే ఇందులో పని చేయాలని మేము వాళ్ళకు 3 నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళ నుంచి మాకు ఎటువంటి సమాధానం ఇప్పటి వరకు రాలేదు. అది కూడా మేము సెక్రటరీ ద్వారా కూడా ఫార్వర్డ్ చేశాము, సర్పంచ్ గారి ద్వారా కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. అయినా వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం ఇప్పటి వరకు రాలేదన్నట్టు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మనకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. అయినా వారి నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదన్నమాట. కాబట్టి మేము ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆ ధర్నా చేస్తున్న విషయం కూడా మేము వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అది కూడా ఎప్పుడు ఏ డేట్ ఏంటంటే ఆ తేదీ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. మాకు ఇప్పటివరకు మీరు నోటీసులు ఇవ్వడం జరిగింది, మాకు మీరు సమాధానం ఇవ్వలేదు. కాబట్టి మేము పలానా తేదీ 6వ తేదీ నాడు మేము ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని కూడా మేనేజర్కి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది అఫీషియల్గా మేము ధర్నా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట. అదే ఇంకో విషయం ఏంటంటే, ఇందులో సర్వే నెంబర్ 119లో కూడా రైతులకు కొన్ని సమస్యలు ఉన్నాయన్నమాట. ఆ సర్వే నెంబర్ రైతుల సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ఓకే. అదేవిధంగా సర్వే నెంబర్ 119 20 ఎకరాల 11 గుంటల భూమి యాజ్ పర్ రికార్డ్ ప్రకారం ఉన్నది. కానీ ఆకాశ్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి మాత్రం 14 ఎకరాల 11 గుంటలు మాత్రమే వారికి చెందుతుంది. అది అఫీషియల్గా ధర్ని వెబ్సైట్లో ప్రజెంట్ భూభారతి వెబ్సైట్లో కూడా ఉన్నది. సర్వే రూపేట్ కూడా ఉన్నది. మిగిలిన 6 ఎకరాలు అనేది రైతులకు రావాల్సి ఉంది. గత 8 సంవత్సరాల నుంచి పోరాటం ప్రయత్నిస్తున్నా కూడా దాని గురించి ఎటువంటి రెస్పాన్స్ లేదు, వాళ్ళ నుంచి స్పందన లేదు. దౌర్జన్యంగా కొంతమంది ఇక్కడ లోకల్ గుండాలతోటి వాళ్ళు కుమ్మకై దాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని తక్షణ పరిష్కారంగా రైతులకు న్యాయం చేసే విధంగా మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతున్నది. నా పేరు సరిత, బాలాజీ తండా సర్పంచ్ని మాట్లాడుతున్నాను. మాకు వచ్చే సర్వే నంబర్లో మా భూములు మాకు ఇవ్వాలి, సమస్యలు పరిష్కరించండి. నా పేరు రాజేష్, నేను ఒక రైతుని. గత 10 సంవత్సరాల నుంచి సర్వే నెంబర్ 19 ఈ భూమి మాకు చెందాల్సింది. దాదాపు 6 ఎకరాల ల్యాండ్ ఉంది మాకు. దీంట్లో వచ్చేసి ఈ సోలార్ పవర్ ప్లాంట్ తోటి మేము కొట్లాడుతుంది. దాదాపు 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. మాకు ఇంతవరకు ఎవరు సపోర్ట్ ఇస్తలేరు. కాబట్టి మా గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చేసి మాకు ఇప్పుడు సపోర్ట్ ఇచ్చారు. దీనికోసం ఈ ధర్నాలో కూర్చున్నాము. జర ఈ ప్రాబ్లమ్ని కొద్దిగా క్లియర్ చేయగలరని కోరుకుంటున్నాము.